వెల్కమ్ టు టీనే న్యూస్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. మొత్తానికి మార్నింగ్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు. మీరేం చెప్పాలన్నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పగలరు. దాంతోపాటు మా ఛానల్ని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మమ్మల్ని సపోర్ట్ చేయగలరని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి. ఓకే, వెలుగు దినపత్రిక చూసుకుందాం. తిలక్ శాంసన్ సెంచరీలు. హైదరాబాద్ క్రికెటర్ తిలక్ శర్మ 120 నాట్అవుట్, సంజు శాంసన్ 109 నాట్అవుట్ సెంచరీలతో దంచికొట్టడంతో సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ20 ఇండియా 135 రన్స్ భారీ తేడాతో విజయం సాధించింది. దీంతో 4 మ్యాచ్ల సిరీస్ 3/1తో కైవసం చేసుకుంది. ముందుగా 20 ఓవర్లతో 183/1 స్కోర్ చేసింది. తిలక్ శాంసన్ రెండో వికెట్ రికార్డు స్థాయిలో అజేయంగా 210 రన్స్ జోడించారు. చేసింగ్లో సౌత్ ఆఫ్రికా 18.2 అంటే 2 బాల్ అన్నట్టు ఓవర్లతో 148 రన్స్ ఆల్అవుట్ అయింది. వరుసగా 2 సెంచరీలు తిలక్ కొట్టిన వర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి నిన్న ఇండియా భారీ విజయం సాధించింది. దానికి సంబంధించిన వార్త. 100 కోట్లు గాడిద పాలు. ఒక్కో గాడిదకు 1,50,000 అమ్మిన డాంకీ ప్యాలెస్. లీటర్ పాలు 1,600కు కొంటామని ఆశ పెట్టిన సంస్థ 400 మంది రైతుల నుంచి భారీగా వసూళ్లు. 3 నెలలు పైసలు ఇచ్చి పరారు. తెలంగాణ సహా 4 రాష్ట్రాల్లో మోసాలు, లబోదిబం అంటున్న బాధితులు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి 100 కోట్లు గాడిదకు 1,50,000. ఈ యొక్క 1 లీటర్ పాలు 1,600 అని చెప్పేసి ఇక్కడ రేటు ఎంతమని చెప్పేసి అనేవారికల్లా వ్యవసాయదారులు చాలామంది దీని మీద పెట్టుబడి పెట్టే వరకల్లా మొత్తం తీసుకొని ఉడాయించిండు. దానికి సంబంధించిన వార్త. గాడిద పాలు పేరుతో ఓ సంస్థ ఘరానా మోసానికి పాల్పడింది. ఈ పాలతో భారీ లాభాలు పొందొచ్చంటూ తమిళనాడుకు చెందిన డాంకీ ప్యాలెస్ అనే సంస్థ ఏకంగా 400 మంది నుంచి డబ్బులు వసూలు చేసింది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అమాయకులకు ఆశపెట్టి అమాయకులను ఆశపెట్టి తమ దగ్గర గాడిదలను తీసుకుంటే వాటి పాలను లీటర్ 1,600 చొప్పున కొంటామని నమ్మబలికింది. ఫస్ట్ సెంటర్కు ఒక ఐఏఎస్ ఆఫీసర్తో ప్రారంభం చేసి ఆ వీడియోను యూట్యూబ్లో భారీగా ప్రచారం చేసుకున్నది. దీంతో ఆశపడి సంప్రదించిన వారి వద్ద ట్రైనింగ్ కోసం 50,000, గాడిదకు ₹1,00,000 డిపాజిట్, 5 లక్షలు వసూలు చేసింది. చూడండి వాయబో, మరీ టూ మచ్. డిపాజిట్ లెక్కల 5 లక్షలు వసూలు చేసుకున్నారంట. ఇలా సుమారు 100 కోట్లకు పైగా కాజేసింది. కొద్ది నెలలుగా గాడిద పాలు కొన్న తర్వాత ఆపేయడంతో బాధితులు ప్రశ్నించారు. చెక్కులు ఇచ్చి అప్పుడు తప్పించుకున్నారు. నిందితులు ఇప్పుడు పత్తా లేకుండా పోయారు. దీంతో బాధితులు శుక్రవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు. తాము అన్యాయమైపోయామని చెప్పేసి 18 నెలలుగా పోరాడుతున్నామని చెప్పేసి అయినా న్యాయం జరగడం లేదని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే గాడిద పాలు 100 కోట్లు గాడిద పాలు. టైటిల్ చూడండి, 100 కోట్లు గాడిద పాలు. ఆ విధంగా ఇది పరిస్థితి మొత్తానికైతే. సో ఇది పరిస్థితి. మొత్తానికి దోపిడీదారులు ఎక్కువైపోయారు. ఎవరికి దొరికినంత వాళ్ళు దోసుకున్నట్లు ఉండేది కథ. డిజిటల్ అరెస్ట్ పేరుతో 10 కోట్ల లూటీ. సైబర్ నేరగాళ్ళు ఓ రిటైర్డ్ ఇంజనీర్ను ట్రాక్లోకి దింపి 10 కోట్లకు పైగా కొల్లగొట్టారు. మీ పేరుతో డ్రగ్స్ కొరియర్ వచ్చిందంటూ బ్లాక్మెయిల్ చేశారు. డిజిటల్ అరెస్ట్ అని చెప్పి 8 గంటల పాటు నిర్బంధించారు. కొడుకు బిడ్డలను టార్గెట్ చేశామని బెదిరించి డబ్బంతా ట్రాన్స్ఫర్ చేయించుకొని వదిలేస్తారని చెప్పేసి ఇక్కడ వార్త. ఎవరికి దొరికినంత వాళ్ళు దోసుకొని తింటున్నట్లు ఉన్నది కథ. ఎవరిదో పైసలు ఎవడో తింటున్నాడు. ఎట్లున్నది చూడు సంసారం. ఇది శుక్రవారం ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద వాటర్ను స్ప్రే చేస్తున్న యాంటీ స్మోక్ వెహికల్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఢిల్లీ అయితే సత్యనాశ అవుతుంది. మొత్తానికి అక్కడ జనాలు మరీ ఇబ్బందులు చాలా పడుతున్నారు. ఢిల్లీలో వశపడతలే. రోజుకు పెరుగుతున్న పొల్యూషన్. వరుసగా 3వ రోజు సివియర్ కేటగిరీలోనే గాలి నాణ్యత. పిల్లలు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలతో పేషెంట్లపై తీవ్ర ప్రభావం. స్టేజ్ 3 ఆంక్షలు అమల్లోకి. ప్రైమరీ స్కూళ్లు బంద్. అత్యవసరం కాని నిర్మాణ పనులపై నిషేధం అని చెప్పేసి అత్యవసరం కాని నిర్మాణ పనులపై నిషేధం
అని చెప్పేసి వాహనాలపై ఆంక్షలు, ప్రభుత్వ ఉద్యోగుల పనివేళలను మార్చిన ఢిల్లీ సర్కార్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే అక్కడ పొల్యూషన్ పెరిగిపోతుంది, అక్కడ ఉన్న పరిస్థితి మరి టూ మచ్ అవుతుంది. కొన్ని రోజుల తర్వాత ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఎందుకంటే పొల్యూషన్లు మామూలు ఉన్నాయా? ఉన్న చెట్లు లేవు, ఉన్న గాలి అట్లే వీస్తుంది, ఉన్న రోగాలు నొప్పులు, అడ్డమైనవి చేసి పెట్టడం, అడ్డమైనవి తినడం, మొత్తం పొల్యూషన్లే. సో ఆ విధంగా ఉంది పరిస్థితి. దానికి సంబంధించిన వార్త. పుట్ల కొద్దీ సన్నోడ్లు 500 మార్కెట్కు పోటెత్తిన ధాన్యం అని చెప్పేసి ఇక్కడ వార్త. 500 బోనస్తో భారీగా పెరిగిన సన్నాల సాగు అని చెప్పేసి 500 బోనస్ ఇస్తామనే వరకల్లా రైతులు ఎక్కువ సన్నోడ్లే పండించారంట. దానికి సంబంధించిన వార్త. పోయినేడు 25.05 లక్షల ఎకరాలకు, ఈసారి 40.44 లక్షల ఎకరాలు. ఇప్పటిదాకా సన్నాలు ఒడ్లు కలిపి 10.80 లక్షల టన్నులు కొన్న ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు రైతులకు ఇప్పటిదాకా 622 కోట్లు చెల్లింపు, బోనస్ కింద 115 కోట్లు. పోయినేడు ఈ టైం వరకు 9.35 లక్షల టన్నులు కొనుగోలు చేసిన గత సర్కార్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇక్కడ ప్రభుత్వం ఉన్నదే ఇంత అంటే మిల్లర్లు మళ్ళా అక్కడ బయటికి వెళ్ళింది ఎంతనో అది కూడా చూడొచ్చు. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికైతే సన్నోడ్లు ఈసారి బాగా పండించారు. ఎందుకంటే జనవరి నుంచి కూడా రేషన్లలో సన్న బియ్యమే ఇస్తారంట. ఆ లెక్కల ఇంతవరకు రేషన్ కార్డులే గతి లేవు కానీ అంటున్నారు. ఏమో మరి ఎంతవరకు అవుతుంది. రేషన్ కార్డులు ఇవ్వాలి కదా ముందు. 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులే లేవు. లవర్స్ మధ్య ముద్దులు కౌగిలింత నేరం కాదు. ప్రేమలో ఉన్న టీనేజర్లు ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం సహజమేనని దాన్ని నేరంగా పరిగణించలేమని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. ఓ యువకుడిపై దాఖలైన లైంగిక వేధింపుల కేసును కొట్టేసింది అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇట్లా ఉంది పరిస్థితి. మొత్తానికి సమగ్ర సర్వే 44% పూర్తి. సీఎంకు వివరించిన అధికారులు, సర్వేకు ఆటంకం కలిగిస్తే చర్యలు సీఎం అంటున్నాడు. నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆదేశం. నిన్న ఒక వీడియో వచ్చింది మా దగ్గర. రోడ్ల మీద మొత్తం ఈ యొక్క సర్వేకి సంబంధించిన కాగితాలు మొత్తం రోడ్ల మీద వాడేసిపోయారు. అది ఎవరు వాడేసారు ఏం కథ అనేది ఇంకా బయటికి రాలే మొత్తం పెద్దగా. మరి అధికారులు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఈ యొక్క సర్వేలలో కూడా ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు, చాలామంది ప్రైవేట్ వ్యక్తులు. ఇంకా స్కూల్ స్టూడెంట్స్ లాగా కొంతమంది సీనియర్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, అలాంటి వాళ్ళు కూడా పనిచేస్తున్నారు బయట. క్షేత్రస్థాయిలో మాత్రము సర్వే కరెక్ట్గా పనిచేస్తలేదు, సమగ్ర సర్వే. సో దాని మీద అధికారులు ఫోకస్ పెడితే కూడా బాగుంటుంది. ఆశా వర్కర్లు లేకపోతే అంగన్వాడీలు లేకపోతే అక్కడ సంబంధించిన వాళ్ళ యొక్క పిల్లలు పోయి సర్వేలు చేస్తున్నారు, వాళ్ళు రాసుకొస్తున్నారు. అక్కడ జరుగుతున్నాయి చూడండి. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి దీని మీద ప్రభుత్వం ఫోకస్ పెడితే బాగుంటుంది. మీరు చెప్పినట్టుగా క్షేత్రస్థాయిలో పనులు మాత్రం కావట్లేదు. సో సీఎం అధికారులు దీని మీద దృష్టిలు పెడితే బాగుంటుంది. 2031 నాటికి ఇండియా ఎకానమీ 2 లక్షల కోట్ల డాలర్లు. మన దేశ ఆర్థిక వ్యవస్థ విలువ 2031 నాటికి 7 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ వెల్లడించింది. భారతీయ ఆర్థిక వ్యవస్థ 2025 నుంచి 2031 మధ్య సగటు 6.7% వృద్ధి చెందుతుందని చెప్పేసి తెలిపింది. ఇక్కడ ఇది వార్త. మొత్తానికి ఇండియన్ ఎకానమీ పెరుగుతుందని చెప్పేసి ఇక్కడ వార్త. వాస్తవానికి ఒక విషయం ఏంటంటే ఈ యొక్క సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వాలన్నీ ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వకూడదు. దాంతోపాటు ఈ యొక్క ఫ్రీ అనేటివి కూడా ఇవ్వకూడదు. అలాంటివి ఇవ్వకుండా ఉపాధి మాత్రం చూపిస్తే చాలు. ఉపాధి మాత్రం చూపిస్తే ఇవి ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఎందుకంటే ఇండియన్ ఎకానమీకి ఆటోమేటిక్గా పెరుగుతుంది, పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే అందరు సంపాదిస్తారు కదా, కావాల్సినవన్నీ కొనుక్కుంటారు కదా, ప్రతి దానిలో ట్యాక్స్ వసూలు అవుతాయి కదా, ఆ విధంగా పెరుగుతూనే ఉంటుంది కదా. పెద్ద విషయం ఏముంటుంది చెప్పండి. ప్రతి ఒక్కరు డబ్బు సంపాదిస్తుంటే వాడే చేస్తాడు, డబ్బు లేనివాడు మాత్రం ఏం చేస్తాడు? ఆ విధంగా వివిధ కంపెనీలు అవుతాయి, వివిధ రకాలుగా పనిచేస్తుంటారు. అన్ని లెక్కల ఉపాధి మాత్రం ఉంటే చాలు.
ఒకవేళ లేకపోతే ఈ యొక్క లోన్ల రూపంలో లేకపోతే ఈ సంక్షేమ పథకాల రూపంలో కొంత వరకు ప్రభుత్వం తోడుంటే వివిధ రంగాలలో లేకపోతే వివిధ వ్యాపారాలు అట్లా పెట్టేసుకొని కూడా డెవలప్ అవుతారు. సో ఆ విధంగా ప్రజలకు ఆ విధంగా తోడుంటే చాలు, ఉపాధి కల్పిస్తే చాలు ప్రభుత్వాలు, అంతకుమించి ఇంకేం అవసరం లేదు. విద్య, వైద్యం, న్యాయం, దాంతోపాటు ఉపాధి, ఇవి ఉంటే చాలు, ఇంకా మీదే ఏం అవసరం లేదు. 3 స్కీముల పేరిట 300 కోట్లు కొట్టేశారు. బైబ్యాక్ ఓపెన్ ఫ్లాట్ అని చెప్పి డబుల్ గోల్డ్ చిట్టీల పేరుతో చీటింగ్, మొత్తం 3600 మంది బాధితులు, 12 వెల్త్ క్యాపిటల్ సర్వీస్ ఎండి 7 అరెస్ట్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఏదో పేరు చెప్పేసి ఎట్లనో అలాగ పెట్టేసి దోపిడీ చేస్తున్నారు, దొబ్బేస్తున్నారు, అట్లున్నారు పరిస్థితి. మొత్తానికి 300 కోట్ల ఓరి నాయన కొట్టేసిరు. ఆడ పాలకాడనేమో 100 కోట్లు. చూడండి అక్కడ ఏమంటారు సైబర్ నేరగాడు 10 కోట్లు. రోజు ఎన్ని అని జరుగుతున్నాయి చూడండి. బయటికి వచ్చేటివే ఇన్నంటే రానివి ఇంకెన్నున్నాయో. లగచెర్ల నిందితులతో కేటీఆర్ ములాఖాత్, సంగారెడ్డి జైలుకి వెళ్ళి పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని చెప్పేసి ఇక్కడ వార్త. దాడిలో పాల్గొన్న కాంగ్రెస్ వాళ్ళను వదిలేసి బీఆర్ఎస్ కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారు. రేవంత్ నీ పదవే 5 ఏళ్ళే, అప్పటిదాకా కుర్చీలో ఉంటావో ఉండవో, అధికారంలోకి వచ్చాక ఏం చేయాలో మాకు తెలుసని కామెంట్ చేస్తున్నారు కేటీఆర్. సంగారెడ్డి జైల్లో లగచెర్ల నిందితులను కలిసి బయటకు వస్తున్న కేటీఆర్ అని చెప్పేసి ఇక్కడ చిత్రం చూస్తున్నాం. మొత్తానికి ఇది పరిస్థితి. మొత్తానికైతే అక్కడ వాళ్ళతో ములాఖాత్ అవ్వడం జరిగింది. నేరం చేపించిన వాళ్ళు ఎవరో చేసిన వాళ్ళు ఎవరో కానీ అమాయకులు మాత్రం బలి అవుతున్నారు. రాష్ట్ర సర్కార్పై రిటైర్మెంట్ భారం, మార్చి నాటికి 10,000 మంది ఉద్యోగులు పదవి విరమణ. గత సర్కార్ 3 ఏళ్ల పెంపుతో ఇప్పుడు కొనసాగుతున్న రిటైర్మెంట్లు. ఖజానాపై ఏటా 5,000 కోట్ల దాకా అదనపు భారం. ఆదాయంలో 35% పైగా జీతభత్యాలు పింఛన్లకే అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఇది పరిస్థితి. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూడండి. ఈ యొక్క రిటైర్ అయిన వాళ్ళు అప్పుడేమో కొనసాగించారు, అక్కడ వాళ్ళని రిటైర్ చేసి వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని తీసుకొని ఈ యొక్క ఉద్యోగ భర్తీలు కూడా చేస్తే బాగుంటుండే. బట్ అప్పుడు అట్లా చేయలే, వాళ్ళనే కొనసాగించారు. ఆ విధంగా ఆ యొక్క వాళ్ళ పదవీ విరమణ అంటే వాళ్ళ బడ్జెట్ మొత్తం ఇక్కడనే అట్లా ఇవ్వబడ్డది. ఇప్పుడేమో 7 లక్షల కోట్ల అప్పు అయింది. ఆ అప్పు దీనిల మీద దుద్దుతుంటే మళ్ళీ ఇక్కడ కూడా పోతూ ఉన్నాయి. సో మొత్తానికి 5,000 కోట్లు అదనపు భారం పడుతుందట దీని మీద, ప్రభుత్వం మీద. సో ఏ విధంగా వెళ్తుంది అనే విషయం చూడాలి. ఇక మొత్తానికి కేంద్ర మంత్రులు ఎవరిని కేటీఆర్ కలవలే, ఆయన అరెస్టును మేము అడ్డుకుంటలేమని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నాడు. కేసీఆర్ తరహా రేవంత్ దోపిడి, మూసి పక్కన 3 నెలలు ఉండేందుకు 3 నెలలు ఉండేందుకైనా సిద్ధమని వెల్లడి అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ చూడండి, కేంద్ర మంత్రులు ఎవరిని కేటీఆర్ కలవలేదు అని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్తున్నాడు. ఆయన కలిసి ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చిన కేటీఆర్ రేవంత్ రెడ్డి మీద అని చెప్పేసి కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. నేనేం కలవలేదు అంటారు. మరి ఏం జరుగుతుంది ఏందో, మరి ఆయన కలిసినట్టు నేనేం కలవలేదు అంటారు. ఆ విధంగా ఉంది పరిస్థితి. ఏపీ అప్పు 9.74 లక్షల కోట్లు, అంటే దాదాపు 10 లక్షల కోట్ల అప్పు. ఆంధ్రప్రదేశ్లో అప్పు దాదాపు 10 లక్షల కోట్ల అప్పు. చూడండి, 9.74 లక్షల కోట్లు అంటే దాదాపు 10 లక్షల కోట్లు. ఈ బడ్జెట్ కరెక్ట్ అబ్జర్వ్ చేయండి. బకాయిలు ఎన్ని ఉన్నాయి, మళ్ళా బకాయిలను బయటికి తీస్తే ఇంకెన్ని అవుతాయి. మొత్తానికి ఆడ రాజధాని లేదు, ప్రత్యేక హోదా లేదు, అక్కడ నిరుద్యోగం ఎక్కువ. చూడండి ఒకసారి అక్కడ మొత్తము ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ప్రతి నియోజకవర్గాల వారిగా అసలు రోడ్లే కరెక్ట్గా లేవు, రాష్ట్ర అభివృద్ధి లేదు, అప్పు మాత్రం ఇంత ఉంది. ఈ యొక్క చంద్రబాబు నాయుడు, ఈ యొక్క పవన్ కళ్యాణ్, ఈ యొక్క ఎన్డీఏ గవర్నమెంట్ మీద పెద్ద గుట్ట ఉంది, పెద్ద కొండ. మరి ఇప్పుడు ఏమవుతుందో చూడాలి. ఇక్కడ ప్రత్యేక హోదా లేకపోయా, రాజధాని కట్టాలి, రాజధాని లేకపోయా మళ్ళీ కంపెనీలు కావాలి. అక్కడ మొత్తం దాదాపుగా ఎంత ఇబ్బంది అంటే ఉద్యోగాలు లేవు, నిరుద్యోగుల సమస్య ఎక్కువైతుంది, విదేశాలకు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఉన్న నియోజకవర్గాల వారికి అసలు అభివృద్ధి లేదు. సంక్షేమం ఒకటి చూస్తే సరిపోయినా మరి అభివృద్ధి ఎక్కడ పోవాలి? మరి ఇప్పుడన్నా చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా కరెక్ట్ చేస్తారో లేదో మరి.
ఏపీ ప్రజలు మాత్రం చాలా ఇబ్బందుల పాలున్నారు. ఇక్కడ చూడండి, ఈ 10 లక్షల కోట్ల అప్పు అంటే ఎవడు కట్టాలి, ఏం కథ? మొత్తానికి ప్రజల మీదనే ఇదంతా. మళ్ళీ వాళ్ళకు ఉపాధి లేదు. సో ఇది పరిస్థితి మొత్తానికి. సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో కంప్లైంట్ బాక్సులు పెట్టండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఫిర్యాదులను ఉన్నతాధికారులు పరిశీలించాలి. సమస్య నిజమని తేలితే చర్యలు చేపట్టాలని ఉత్తర్వులు. మొత్తానికి హైకోర్టు ఆదేశం పెట్టింది. ఈ యొక్క రిజిస్టర్ ఆఫీసులలో కంప్లైంట్ బాక్సులు పెట్టాలంట. ఈ యొక్క ఉన్నతాధికారులు పరిశీలించాలంటున్నారు. చూడండి, వాళ్ళు చూస్తారని గ్యారెంటీ ఏముంది? బాక్సులు మాస్తూ పెడతారు. ఉన్నతాధికారులు కూడా ఇసొంటి వాళ్ళు ఉంటే ఇంకేడ తీసుకుంటారు. మళ్ళా వాళ్ళకు ఒక రూట్ ఉంటుంది మళ్ళా. సో ఇది మొత్తం ఈ యొక్క హైకోర్టు చెప్పినట్టుగా చేస్తే కూడా కొంతవరకు ఈ సమస్యలు తగ్గొచ్చు. చాలామందికి ఈ సమస్యలకు పరిష్కారాలు దొరకవచ్చు. సో ఇది చేస్తే కూడా బాగానే ఉంటుంది. మంచి వార్త. తీన్మార్, ఏదో ఒక రోజు మనం ఫేమస్ అవుతామని చెప్పానా లేదా అని చెప్పేసి గాడిద అంటుంది. గాడిదపాల పేరిట గరానా మోసం అని చెప్పేసి ఇక్కడ 2 గాడిదలు మాట్లాడుకుంటున్నాయి. సో ఇది తీన్మార్. వాస్తవానికి అందరూ గాడిది అని చెప్పేసి అంటారు. గాడిద అనేది ఒక చెడ్డ పేరు కాదు, చాలా మంచి పేరు. ఎందుకంటే గాడిద కష్టం చేస్తున్నారు అంటారు. అంటే ఆ కష్టంకు అంత విలువ. అది గాడిద అనేది ఎంత మంచి జంతువు అంటే, మంచి పెంపుడు జంతువు అంటే దాని పాలు అంత మంచివి హెల్త్కి. దాంతోపాటు ఆ యొక్క గాడిద ఎంత భారం వేసినా మోస్తూనే ఉంటుంది. ఎందుకంటే కష్టం ఎక్కువ చేస్తుంది. ఈ గాడిద చాలా మంచిది. నిజం చెప్పాలంటే మనిషివే గాడిదవే అంటారు, కానీ గాడిదతో పోలిస్తే మంచిదని అర్థం. అది చాలామంది తెలియదు. విశ్లేషణ, క్లారిటీ. గాడిద ఎంత బరువు వేసినా మోయదా, ఎంత కష్టమైనా చేయదా, మళ్ళీ ఉత్త గడ్డే తింటుంది. ఆ విధంగా గాడిద కష్టం అని చెప్పేసి అంటే ఎడ్డే కష్టం అన్నట్టుగా మస్తు కష్టపడతాయి. సో అవి మంచివే. దాన్ని నెగిటివ్ రూపంలో ఏమైనా తిట్టడానికి ఉపయోగపడుతుంది అన్నట్టుగా కూడా చాలామంది దాన్ని అట్లా మార్చేసారు. కానీ ఆ విధంగా గాడిద చాలా మంచిది. మొత్తానికి ఇది వెలుగు దినపత్రిక. మొత్తానికి ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. లాభం గాడిద గుడ్డు. లాభం ఏంటంటే గాడిద గుడ్డు అన్నట్టుగా. గాడిదలను అంటగట్టి 100 కోట్లకు కుచ్చుటోపి. లీటర్ పాలు 1600కు కొంటామని హామీ. ఇందులో ఆంధ్రప్రభలో వచ్చేసి 1200 వచ్చినట్టుంది. ఒక్కో జీవికి 1,50,000. 5 లక్షల డిపాజిటు, షెడ్డుకు 10 లక్షలు, మొత్తం 1 కోటి పెట్టుబడి అని చెప్పేసి చేతులెత్తేసిన తమిళనాడులోని ది డాంకీ ప్యాలెస్. తమకు న్యాయం చేయాలంటే బాధితుల గగ్గోలు. మొత్తానికి ఇది గాడిదలొల్లి. బై బ్యాక్ బురిడి. నెల రిటర్న్స్, రెట్టింపు లాభాలు. ప్లాట్లు, బంగారంపై పెట్టుబడి వల్ల 300 కోట్లు కొల్లగొట్టిన ముఠా. నిలువున మునిగిన 3,600 మంది. హైదరాబాద్లో 8 మంది అరెస్టు. దోసుకోండి, ఎవరికి దొరికినది వాడు దోసుకోండి. సర్వేను అడ్డుకుంటే ఉపేక్షించొద్దు అని చెప్పేసి ఖమ్మం జిల్లా కామేపల్లిలో ఇంటింటి కుటుంబ సర్వేలో వివరాలు సేకరిస్తున్న సిబ్బంది అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇంటింటికి కుటుంబ సర్వేపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి రాష్ట్రంలో 5.24 లక్షల ఇళ్లలో పూర్తయిన కార్యక్రమం. నిర్వహణ తీరుపై ముఖ్యమంత్రి సంతృప్తి అని చెప్పేసి ఇక్కడ వార్త. కానీ క్షేత్రస్థాయిలో కరెక్ట్ జరుగుతలేదని చెప్పేసి మేము అంటున్నాం. హైదరాబాద్లో అలెగ్రో మైక్రోస్టీ సిస్టమ్స్ పరిశోధనా కేంద్రంపై ఒప్పందం. 500 మందికి ఉపాధి అని శ్రీధర్ బాబు అంటున్నాడు. కొనుగోలు కేంద్రాల్లో రసీదులు తూకం వేయగానే లెక్కలు తేల్చాలి. గతంలోలా మిల్లర్ల అనుమతి అక్కర్లే అని చెప్పేసి ధాన్యం కొనుగోలుపై దుష్ప్రచారం. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక రాగానే రైతు భరోసా అని చెప్పేసి తుమ్మల అంటున్నాడు. మొత్తానికి ఇది వార్త. మొత్తానికైతే ఉద్యోగాలు ఈ రైతుల కోసం అని చెప్పేసి ఇక్కడ వార్త. రైతులకు మాత్రం కరెక్ట్గా లేదు బయట. ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాల్లో ల్యాండ్ పూలింగ్ విధానంలో 40,000 ఎకరాలకు పైగా సేకరణ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇప్పటికే ప్రభుత్వం వద్ద 14,000 ఎకరాలు అభివృద్ధి చేసిన ప్లాట్లలో రైతులకు సగం వాటా. ప్రజల నుంచి వ్యతిరేకత తలెత్తకుండా జాగ్రత్తలు. నిర్మాణ పనులు విస్తృతాధికారులతో అథారిటీ.
అని చెప్పేసి పాలక వర్గంతో పాటు కార్యనిర్వాహక మండలి శరవేగంగా నిర్మాణాలకు సర్కారు సన్నాహాలు 300 అడుగుల గ్రీన్ఫీల్డ్ రోడ్డు పనులు షురు వారంలో 2వ విడత భూసేకరణ నోటిఫికేషన్ అని చెప్పేసి త్వరలో ఫార్మా కంపెనీలకు కేటాయింపు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి చూడండి ఒక ఇట్లా కాబోతుంది అన్నట్టు సిటీ, దానికి సంబంధించిన వార్త. డెవలప్ అయితే కూడా మంచిదే ఫ్యూచర్ సిటీ. సో దానికి సంబంధించిన వార్త. ఉద్యోగుల జీపీఎఫ్కు వడ్డీ ఏది అని చెప్పేసి ఇక్కడ వార్త. 223 మిత్తిని ఖాతాల్లో జమ చేయని సర్కార్, ఏడాది వడ్డీ నష్టపోతాం ఉద్యోగుల టీచర్లు అంటున్నారు. జీపీఎఫ్ ఖాతాలో వారికే ప్రధాన సమస్య. కొత్త జిల్లాలకు మారడం వల్లే ఈ పరిస్థితి. పాత జిల్లాల నుంచి ఖాతాలను బదిలీతోనే సరి అని చెప్పేసి గత ఏడాది వడ్డీ బదిలీ చేయని అధికారులు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఉద్యోగులకు సంబంధించిన వార్త. ఉద్యోగులకు సఫారీలపై సెంచరీల సవారీ అని చెప్పేసి ఇక్కడ వార్త. శతకాలతో విజృంభించిన హైదరాబాదీ తిలక్ వర్మ, సంజు అని చెప్పేసి ఒక T20లో 2 సెంచరీలు కొట్టడం ఇదే మొదటిసారి. భారత్ రెండో అత్యధిక స్కోరు 3-1తో సిరీస్ సొంతం అని చెప్పేసి పాకిస్తాన్కు చెక్ పెట్టేసింది అన్నట్టు. పిఓకేలో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రదర్శన రద్దు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మాత్రము ఇండియాకి విజయం సాధించుకొని వచ్చారు మన హీరోలు. గ్రేట్. 10 ఫీజు పరేషాన్ 6 నుంచి 10 విద్యార్థుల వివరాలు ఆన్లైన్ తప్పనిసరి. ఏ ఒక్కరిది కాకుండా పరీక్ష ఫీజు చెల్లింపులో ఇబ్బంది. ఈ ఏడాది తెచ్చిన కొత్త నిబంధనలతో తంటాలు. ఎల్లుండి వరకే గడువు. పొడిగింపునకు డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇంకా పొడిగించండి ఈ యొక్క ఫీజుల కోసం అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి వార్త. కేసీఆర్ బాటలోనే రేవంత్. అబద్ధాలు, దోపిడీలు, అదే పాలన, నిరుద్యోగం, ధాన్యం కొనుగోలు సమస్యలు. ఇప్పుడు కూడా పేదల ఇళ్ల కూల్చివేతకు అడ్డుకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తారా అని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నారు. మొత్తానికి ఇది కిషన్ రెడ్డి మాట్లాడుతున్న మాట. రేవంత్ ఓ రాబందు అని చెప్పేసి అంటున్నాడు. రేవంత్ రాబందు. సీఎం నిర్ణయాలతో ప్రజలు రోధిస్తున్నారు, ఏడుస్తున్నారంట. కొడంగల్కు చక్రవర్తిలా తిరుపతి రెడ్డి. సీఎం తండ్రి సీఎం రేవంత్ రెడ్డి అన్న. కలెక్టర్లు, అధికారులు మోకరిల్లుతున్నారు. లగచర్లలో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. గ్రామంలో లేని వారిని జైలుకు పంపారు. న్యాయ పోరాటం చేసి వారిని బెయిల్ ఇప్పిస్తాం. కొడంగల్ మరలబడ్డట్టే తెలంగాణ మొత్తం తెలంగాణ అంతా మరలబడుతుంది అన్నట్టు. మొత్తానికైతే ఆ యొక్క లెక్కలు బయటపడుతున్నట్టుగా ఉంది. ప్రభుత్వానికి పేదోళ్ళ ఉసురు అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. రంగారెడ్డి జైల్లో లగచర్ల వాసులను పరామర్శ. కీలక పాత్రధారి సురేష్ కోసం ముమ్మర వేట. పట్నం నరేందర్ రెడ్డిని కస్టడీ కోరే ఛాన్స్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఏడబెట్టిండో పట్నం నరేందర్కే తెలుసు. ఆయననేమో పూణేలో ఉన్నాడని చెప్పేసి ఒక కీలక సమాచారం. ఆ విధంగా నడుస్తుంది. అధికారులపై దాడి చేసే ఊరుకోం. కొడంగల్ పరిశ్రమ ఇష్టం లేకపోతే ఎక్కడైనా నిరసన తెలుపొచ్చు అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ అంటుండు. మరి నిరసనలు చేయాలి, ధర్నాలు చేయాలి, కానీ కొట్టుడేంది? దాడులు మాత్రం కరెక్ట్ కాదు. గుర్రంపై కొండ విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ళ ఇక్కడ మన ఎంపీ. హైదరాబాద్లోని బీజేపీ ఆఫీస్కు ఎంపీ చేవెళ్లకు చెందిన నేతలతో కలిసి రాక. గుట్టల బేగంపేట భూముల లాక్కోనేలా వక్ఫ్ బోర్డు యత్నాలు అని చెప్పేసి కొండ విశ్వేశ్వరరెడ్డి అంటున్నాడు. దానికి సంబంధించిన వార్త. రైలు ముందు రీల్స్ వద్దు, ఆటంకం కలిగిస్తే
ఎఫ్ఐఆర్ నమోదు అన్ని జోన్లకు రైల్వే బోర్డు ఆదేశాలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి రైలు కాడ పోతారు, ఇట్లా సెల్ఫీ తీసుకున్నట్టుంటారు. ఏదైనా ఆ రైలు గాలికి వచ్చి కొట్టుకొని పోయినా దాని కింద పడి వస్తారు. అవన్నీ అవసరం లేదని చెప్పేసి అలాంటివి రైలు కాడ ఎవరు రీల్స్ చేసినా కానీ మొత్తానికి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు అవుతుంది, అంటే కేసు అవుతుంది అన్నట్టు. దానికి సంబంధించిన వార్త ఇది. ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఆంధ్రప్రభ దినపత్రిక చూసుకుందాం. ఇక్కడ బెస్ట్ బడ్డీస్ అని చెప్పేసి స్నేహితుల ట్రంప్ బైడెన్ కలిసి ఆటలు పాటలు, రేసింగ్, గేమింగ్, చేజింగ్, ఏఐతో సృష్టించిన వీడియో కలకలం, సోషల్ మీడియాలో వైరల్, ఇప్పటికే 1.2 కోట్ల మంది వీక్షణతో రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇది వార్త. మొత్తానికి తన తప్పేంటో కేటీఆర్కు ఎరికే, అందుకే జైలుకి వెళ్తానంటున్నారు. ఫార్ములా ఈ రేసు తప్పటాడు చేశారు. లగచర్ల గొడవతోనూ పాత్ర అని చెప్పేసి లగచర్ల గొడవలోను కూడా పాత్ర ఉందంట. పద్ధతి ప్రకారం చర్యలు అని చెప్పేసి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. మొత్తానికైతే కొంచెం కేటీఆర్ను బాగానే అరుచుకుంటున్నారు. కేటీఆర్ హరీష్లకు పొసగదు, ఒకే పార్టీలో ఉండరు, బారాసాలో తారాస్థాయికి అంతర్గత కలహాలు, ఎదుగుదల కోసం కేసీఆర్ను తనయుడే నిర్బంధించాడు అని చెప్పేసి ఇక్కడ వార్త. తనయుడే అంటే ఇక కొడుకనే అర్థం. ఇక బీఆర్ఎస్ మనుగడ కష్టమే, వారికి బీజేపీయే గతి, త్వరలో కొందరు ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరొచ్చు, వచ్చే ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య అని చెప్పేసి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు. మొత్తానికి ఈ యొక్క లెక్కలు మాత్రం కనిపిస్తున్నాయి, బయట మాత్రం కనిపిస్తున్నాయి వాస్తవానికి. ఎందుకంటే హరీష్ రావు ఒక రూటు, ఈ యొక్క కేటీఆర్ ఒక రూటు, ఇద్దరు కలిసి కాంగ్రెస్ నడుచుకోవడం అయితే బాగానే ఉంది. కాకపోతే మాత్రము కొంచెం అక్కడ కూడా అంతర్గత కలహాలు ఉన్నాయి. మరి అది ఎక్కడెక్కడ పోదో చూడాలి. కవిత మేడం అయితే కనిపిస్తలేదు, బయటికి వస్తలేదు మేడం. మరి కోర్టు ఏమైనా రెస్ట్రిక్షన్ పెట్టిందా, ఏమైనా నిబంధనలు పెట్టిందా తెలియదు. కానీ కవిత మేడం వచ్చిందంటే కనిపిస్తలే, బయటికి వస్తలేరు. మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఏం చేయాలో మాకు తెలుసు అని కేటీఆర్ అంటున్నాడు. మీరుండేది 5 ఏళ్లే, ఈలోగానే ఊస్టింగ్, భూములు లాక్కుంటా అంటే ఊరుకోం, రాబందుల్లా పీకు తింటున్నారు. రైతులను బాధపడితే ఉసురు తగులుతుంది. ఇప్పుడు కొడంగల్ తిరగబడింది, రేపు రాష్ట్రంలోనూ అదే పరిస్థితి. లగచర్లలో గొడవల్లో కాంగ్రెస్ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ వారిపైనే కేసులు. అంతా తిరుపతి రెడ్డి డైరెక్షన్. న్యాయం కోసం సుప్రీంకైనా వెడతామని చెప్పేసి సీఎం రేవంత్కు కేటీఆర్ హెచ్చరిక, జైల్లో బాధితుల పరామర్శ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే నిన్న సంగారెడ్డికి వెళ్ళడం జరిగింది కేటీఆర్. సో వాళ్ళతోటి ములాఖాత్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వార్త. లగచర్ల దాడి రాజకీయ రంగు. మొదట 46 మందిపై కేసులు, 21 మంది అరెస్టులు, మరో 50 మందిపై కేసులు అంటూ ప్రచారం. భయం గుప్పెట లగచర్ల గ్రామం బంధువులు ఇళ్లకు బాధితులు అని చెప్పేసి ప్రధాన నిందితులు బీఆర్ఎస్ శ్రేణులే, సాక్షులంతా కాంగ్రెస్ నేతలు అని చెప్పేసి నివరుగప్పిన నిప్పుల ఫార్మా బాధిత గ్రామాలు. గత ఎన్నికల్లో కాంగ్రెస్కే అక్కడ మెజార్టీ ఓట్లు అని చెప్పేసి మొత్తానికి కాంగ్రెస్ మనుషులు ఎక్కువ ఉన్నారు. కానీ బీఆర్ఎస్ చేసిన పనులకు కాంగ్రెస్ సాక్షులైపోయారు. మొత్తానికి దానికి సంబంధించి ఇట్లా ఉందని చెప్పేసి లగచర్ల దాడికి సంబంధించిన లెక్క. లగచర్ల ఫార్మా భూసేకరణకు వెళ్ళిన కలెక్టర్ను చుట్టుముట్టిన గ్రామస్తులు అని చెప్పేసి ఫైల్ ఫోటో, ఒకప్పటి ఇంతకుముందు ఫోటో అక్కడ చేసి చూపిస్తారు. ఇది పరిస్థితి. నిఘా వైఫల్యమే, నిద్రపోతున్నారా? మీ వైఫల్యమే వల్లే లగచర్ల ఘటన. గ్రూప్ 1 ముత్యాలమ్మ గుడి ఉదాంతాల ప్రస్తావన. డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్లపై సీఎం రేవంత్ ఫైర్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి పోలీసులను ఒకసారి అరుచుకున్నాడు అన్నాడు. పోలీస్ అధికారులను ఒకసారి ఇట్లా అరుచుకొని, ఏం చేస్తున్నారా మీరు, ఇట్లా చేసినందుకే ఇట్లా అవుతుంది చూడండి అని చెప్పేసి ఒకసారి ఆయన గట్టిగా అరుచుకున్నట్టుగా ఇక్కడ వార్త. రేవంత్ నోట మహా అబద్ధాలు,
ఒక్క హామీని అమలు చేయలేదు. కానీ మహారాష్ట్రలో గొప్పలు. ఇక్కడ ఏం చేశారో ముందు చెప్పాలి. కేసీఆర్ తరహాలోనే రేవంత్ పాలన. ప్రజలకు మాయమాటలు చెప్పి రెచ్చగొట్టే ఎత్తులు. కాంగ్రెస్ అధిష్టానానికి మూటలు. ప్రజా వ్యతిరేక చర్యలు. లగచర్ల దాడి ఘటనే ఉదాహరణ అని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అవుతున్నాడు. దానికి సంబంధించిన వార్త. ఇక్కడ ఒకటి ఏంటంటే కాంగ్రెస్ అధిష్టానానికి మూటలుగా పంపిస్తున్నట్టు, ఇక్కడ నుంచి పైసలు పంపిస్తున్నారంట. తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గవర్నమెంట్ ఫామ్లో ఉందో ఆ రాష్ట్రాల నుంచి నిధులు పంపిస్తున్నారంట. కేంద్రంలో ఉన్న అధిష్టానం నుంచి మీరు ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి, అక్కడ గవర్నమెంట్ ఫామ్లో ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మీరు నిధులు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు కూడా కేంద్ర క్యాబినెట్లో మీరు కూడా ఒక మంత్రి కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి డబ్బులు దేండి, పుణ్యం వస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి, పుణ్యం వస్తుంది. తెలంగాణ ప్రజల్లో మీరు కూడా ఒకరు ఉన్నారు కదా, తెలంగాణను అభివృద్ధి చేస్తే సొంత ఇంటిని డెవలప్ చేసుకున్న దిశలో మీరు కూడా ఉంటారు కదా. సో అట్లా కూడా చేస్తే కూడా బాగుంటుంది. మూసీ తీరంలో బీజేపీ నేతల నిద్ర. నేటి సాయంత్రం నుంచి బీజేపీ నేతల బస. రేపు ఉదయం 8 గంటల వరకు అక్కడే. 20 ప్రాంతాల్లో బాధితుల ఇళ్లలో నిద్ర. రేపు ఉదయం వారితో కలిసి అల్పాహారం. వారికి ధైర్యం చెబుతూ రచ్చబండ అని చెప్పేసి సీఎం సవాలుకు బీజేపీ ప్రతిస్పందన అని చెప్పేసి మొత్తానికి ఈరోజు మూసీ పరివాహక ప్రాంతాల్లో వాళ్ళు స్టే చేయడానికి ఈ ఒకరోజు కంపల్సరిగా బీజేపీ నేతలు పోతున్నారంట. దానికి సంబంధించిన వార్త. కాళేశ్వరం కీలక ఘట్టం. విచారణకు రండి. కేసీఆర్ హరీష్లకు నేడ రేపో నోటీసులు. ఈరోజు రేపో నోటీసులు అంటున్నాయంటే కేసీఆర్కి, హరీష్ రావుకి. ఎందుకంటే అప్పుడు ఈ యొక్క ఇరిగేషన్ శాఖ మన హరీష్ రావు చేతిలో ఉండే కాబట్టి. ఐఏఎస్లను విచారించనున్న జస్టిస్ ఘోష్ 20 నుంచి మళ్ళీ మొదలు అని చెప్పేసి 3 వారాల పాటు విచారణ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే కాళేశ్వరంలో హరీష్ రావుకు, కేసీఆర్కు నోటీసులు అందుతాయి. కేసీఆర్ వస్తాడో లేదో గ్యారంటీ లేదు. ఎందుకంటే విద్యుత్ స్కామ్లో ఈ యొక్క విద్యుత్ లొల్లిల ఆల్రెడీ హైకోర్టు పోతే మొటికాయలేసి చెప్పి ఖచ్చితంగా రావాలన్నది, అక్కడ స్పందించి సుప్రీంకోర్టు పోతే అక్కడ కూడా తీసేసింది. మొత్తానికి మాత్రం ఇప్పుడు కూడా వస్తాడో లేదో గ్యారంటీ లేదు. కాంగ్రెస్లో ఎమ్మెల్సీ రేస్. టికెట్ కోసం పోటాపోటీ. ముగుస్తున్న 9 మంది సభ్యుల పదవీ కాలం అని చెప్పేసి ఇక్కడ 9 మంది మొత్తానికి ఎమ్మెల్సీలు దానికి సంబంధించింది. 6 ఎమ్మెల్యే కోటాల్లో 2 టీచర్ల కోటా, మరొకటి పట్టభద్రుల కోట. ఎమ్మెల్యే కోట టికెట్ల కోసం 12 మంది పోటీ. హస్తినాలో మకాం లాబియింగ్. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కేకే మహేందర్ రెడ్డి. మొన్నటి ఎన్నికల్లో ఓడిన వారికి నో ఛాన్స్ అని చెప్పేసి కాంగ్రెస్ను ఒక సీటు కోరుకున్న ఎంఐఎం, కాంగ్రెస్ను ఒక సీటు కోరుకున్న ఎంఐఎం అని చెప్పేసి కోరనున్న ఎంఐఎం అడుగుతుందంట. దానికి సంబంధించింది. మొత్తానికి బీఆర్ఎస్కు దక్కనున్న ఒక ఎమ్మెల్సీ సీటు. ఆ పార్టీలోనూ ఆశావాహులు ఎక్కువే. బీఆర్ఎస్లో కూడా ఆశావాహులు ఎక్కువనే ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఇబ్బందులు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కువనే ఉంటారు, తప్పేం లేదు. మరో ఛాన్స్ కోసం షేరీ మహమూద్ అలీ ప్రయత్నం అని చెప్పేసి దాసోజు శ్రవణ్ వైపు అధిష్టానం మొగ్గు. ఇంతకుముందు దాసోజు శ్రవణ్ అన్న వచ్చేసి ఇక్కడ దాసోజు వైపు అధిష్టానం మొగ్గు. ఆ యొక్క నామినేటెడ్ లెక్కల ఆల్రెడీ దాసు శ్రవణ్ని తీసుకుంటే అక్కడ గవర్నర్ దాన్ని అంగీకరించలేకపోయింది ఇంతకుముందు. సో ఆయన వైపే ఇక్కడ మొగ్గు చూపిస్తున్నారు. మొత్తానికైతే ఎమ్మెల్సీ లొల్లి జరుగుతుంది ఇక్కడ బయట. మొత్తానికి కాంగ్రెస్లో కూడా లొల్లి స్టార్ట్ అయిపోయింది. దానికి సంబంధించిన వార్త. డిసెంబర్ లోపు రుణమాఫీ. ధాన్యం కొనుగోలుపై బీఆర్ఎస్ బీజేపీ అనవసర రాద్ధాంతం. 2వ స్థానం కోసం ఆ పార్టీల మధ్య పోరు. ఆ 2వ స్థానం కోసం 2 పార్టీలు కొట్టుకుంటున్నాయంట. అందుకే పోటీ పడి రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. పండిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని చెప్పేసి మంత్రి తుమ్మల శ్రీధర్ బాబు ఇద్దరు అంటున్నారు. 500 బోనస్ తప్పక ఇస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ 2 పనులు చేస్తున్నది, రైతుల పక్షాన పనిచేస్తున్నట్టుగానే. ఇక్కడ పరిస్థితి ఏంటంటే కొనుగోలు కేంద్రాల దగ్గర కొనుగోలు కేంద్రాలు కరెక్ట్గా లేవు. అక్కడ మద్దతు ధర కరెక్ట్ లేదు. తేమ అది ఇది అని చెప్పేసి రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. అక్కడ మాత్రం రైతులను మాత్రం నానా హింసలు పెడుతున్నారు. ఇది మాత్రం ఫ్యాక్ట్. బీఆర్ఎస్ బీజేపీ మాటనే కరెక్ట్. ఎందుకంటే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. బయట చూస్తున్నాం కదా మేము.
తిలక్ తుఫాన్ సంజా సునామీ, తిలక్ తుఫాన్ సంజా సునామీ రెండు. ఇక్కడ తిలక్ ఏమో తుఫాన్, ఇక్కడనేమో సంజా సునామీ, ఇద్దరు కలిసి విరుచుకపడ్డట్టుగా భారతదేశ్ సిరీస్ అని చెప్పేసి ఇక్కడ విరుచుకపడి గెలుపు తీసుకొచ్చినట్లుగా. 4వ టీ20లో విధ్వంస శతకాలతో అంటే సెంచరీలు చేసిరు కదా. చిలరేగిన భారత బ్యాటర్లు. వికెట్ నష్టానికి 203 పరుగులు, ఒకటే వికెట్ పడ్డది. రెండో వికెట్కు భాగస్వామ్యం వరల్డ్ రికార్డ్ అని చెప్పేసి 3-1తో సిరీస్ మొత్తానికి ఇండియా వశం చేసుకుంది. దానికి సంబంధించిన వార్త. మొత్తానికి ఇద్దరు బ్యాడ్మింటన్లకు, క్రికెట్ ఇద్దరికి, ఈ తిలక్ సంజుకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇండియాకి మీరు విజయాన్ని సాధించి పెట్టినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. T9 న్యూస్ తరఫున మనం కూడా వాళ్ళ కష్టానికి మనం చెప్పాలి కంపల్సరిగా, ఎందుకంటే మన కోసం వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి. గాడిద పాలతో బురిడి, 100 కోట్ల మోసం. లీటర్ పాలు 1200కు కొంటామని దందా. ఆడ 1600 అన్నారు, ఇక్కడ 1200 కోట్ల దందా ఉంది. 3 నెలల సక్రమంగా చెల్లింపులు, ఆ తర్వాత చెల్లని చెక్కులు. చెన్నై కేంద్రంగా డాంకీ ప్యాలెస్ మోసాలు అని చెప్పేసి ఆ 4 రాష్ట్రాలు 400 మంది బాధితులు. మొత్తానికి ఒక్కొక్క రాష్ట్రంలో 100 మంది చొప్పున ఎంచుకున్నట్టుగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు కూడా ఎంచారు. డబుల్ ధమాకా పేరుతో కుచ్చుటోపి 300 కోట్ల మోసం, నిందితుడి అరెస్ట్. ఇది మొత్తానికి ఎవడు అంటే వాడు దోసుకొని తింటూనే ఉండరబ్బా, ఎట్లా అంటే అట్లా. ఇది మొత్తానికి ఆంధ్రప్రభ దినపత్రిక. ఇది ఈరోజు మొత్తానికి ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి T9 న్యూస్. దాంతోపాటు అందరూ లైక్ చేయండి. మీరేం చెప్పాలనుకున్నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. దాంతోపాటు ప్రతి ఒక్కరూ మమ్మల్ని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.